విక్రమార్క కూడా మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ హయాంలో ఉన్నప్పుడు సింగరేణిలో చాలా అవకతవకలు జరిగాయి. టెండర్ల పేరుతో కూడా దోచుకున్నారు అనేది వారు చెప్తున్నారు మన ప్రెస్ మీట్‌లో. ఇప్పుడు బట్టి విక్రమార్క గారు ఆయన ముఖ్యమంత్రి గారిని అనలేక ఆయనే చూస్తుంటారు. ముఖ్యమంత్రి గారిని అనలేక ఇక ఏదో మళ్ళీ ఏమంటారు పాత కథ ఎప్పుడెప్పుడు ఆవు కథ చెప్పినట్టే మాట్లాడుతున్నాడు. మరి నిజంగా అదే జరిగితే అంత కష్టాల్లో ఉన్నట్టు సింగరేణి అద్భుతంగా లాభాలు 6,000 కోట్ల లాభాలకు ఎట్లొచ్చిందట, ఎవరు తెచ్చిరట? సింగరేణిని నట్టేట ముంచాలని చూసింది ఎవరు అంతకంటే ముందు? మరి తెలంగాణ వచ్చిన తెలంగాణ కేసీఆర్ గారు ఉన్నటువంటి 9.5 ఏళ్ల కాలంలో ఇవాళ బ్రహ్మాండంగా అది ఒక అద్భుతంగా ఉండి 1,000 కోట్ల లాభాల్లోకి వచ్చింది. కార్మికులను కూడా ఆ లాభాల్లోకి కార్మికులను కూడా లాభాల్లో పనిచేసేటువంటి స్థితి వచ్చింది. ఇవన్నీ మాట్లాడటానికి రాజకీయ విమర్శ చేయడానికి ఆయన మీద వచ్చింది ఇప్పుడు ముఖ్యమంత్రి మీద వచ్చేసింది. వాళ్లకు ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి మంత్రులకు మధ్యన దానికోసం కాంట్రాక్ట్ సంబంధించిన నాకు కావాలంటే నాకు కావాలనేటువంటిది ఒకరికి మించి ఒకరు పోటీ పడటం వల్ల వాళ్ళ దొంగతనం బయటపడది. దాన్ని డైవర్ట్ చేయడం కోసము దాన్ని ఇంకేదో ఇంకా ప్రజలు అర్థం చేసుకోకుండా ఉంటారని చెప్పేసి ఏదో చౌకబారు కామెంట్స్ చేయడం తప్ప అంతకు మించి ఇంకేం కాదు.